అయ్యా, సనాతన ధర్మం ఎప్పటి నుండి ఉన్నది? ఆధారాలు ఏమిటి? మన దేవుని ధర్మశాస్త్రం ఎప్పటి నుండి ఉన్నది? వివరణ ఇస్తారా జాషువా గారు? చక్కటి ప్రశ్న. ఈరోజు తెలుగు రాష్ట్రాలు ఒక విపరీత ధోరణి వైపుకు వెళ్తున్నాయి. ఒక 25 సంవత్సరాల క్రితం ఉత్తరాదిన అనగా ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్ వగైరా వగైరా రాష్ట్రాలలో ఎటువంటి ధోరణి ముస్లిముల పట్ల ఉందో అదే ధోరణి ఇప్పుడు దక్షిణాదిన క్రైస్తవుల పట్ల ఉంది. ఎందుకు అలా ఉంది అని అంటే, ఇది ఒక రాజకీయమైనటువంటి ఎత్తుగడ. 1980లోనే వాళ్ళు చెబుతూ వచ్చారు. ఏమని అని అంటే, పెహలే కసాయి ఫిర్ ఇసాయి. కసాయి అంటే ముస్లిములు, ముందు ముస్లిములు, ఆ తర్వాత ఇసాయి అంటే క్రైస్తవులు. ముందు ముస్లిములు పని పట్టాలి, ఆ తర్వాత క్రైస్తవులు పని పడదాం అని వాళ్ళు ముందే పబ్లిక్గా అందరికీ చెప్పిందే. ఇది కొత్తగా ఏం చేయట్లేదు. అయితే ఈ ఎత్తుగడకు వారు ఉపయోగిస్తున్నటువంటి ఒక శస్త్రం, లేకపోతే వారు ఉపయోగిస్తున్నటువంటి ఒక యుద్ధోపకరణం, భావజాలపరమైన యుద్ధోపకరణం ఏంటి అని అంటే, మేము కొన్ని లక్షల సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాము, మా మతం, మా ధర్మం కొన్ని లక్షల సంవత్సరాల క్రితంది, మా మతం, మా ధర్మం నమ్మేటటువంటి పుస్తకాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఉన్నాయి అని చెప్పటం. ఒక సామెత చెప్తాను, దీన్ని గుర్తుపెట్టుకోండి. ఒక అబద్ధాన్ని ఎక్కువ సార్లు గట్టిగా మాటిమాటికి చెబితే, ఒక అబద్ధాన్ని ఎక్కువ సార్లు గట్టిగా మాటిమాటికి ఎక్కువ మంది చెబితే ఆ అబద్ధం కాస్త నిజమవుతుంది. దీన్నే వాట్సాప్ యూనివర్సిటీ అంటారు. ఫేక్ న్యూస్, ఫేక్ ఇన్ఫర్మేషన్. సో ఈ మాధ్యమాలను ఉపయోగించుకొని లేని సత్యాన్ని పుట్టించే ప్రయత్నం చేయటమే ఈ మనువాద, లేకపోతే సనాతన ధర్మం యొక్క పెత్తందారులుగా చెప్పుకునే వాళ్ళు చేస్తున్నటువంటి వ్యూహం. ఏంటా వ్యూహం? ఇంతకుముందు నేను చెప్పినట్లుగా, మా పుస్తకాలు కొన్ని లక్షల సంవత్సరాల క్రితంవి. ఆధారం మీరు అడుగుతారు. ఆధారం అడిగితే లక్షల సంవత్సరాల క్రితం నుంచి ఆధారం ఎక్కడి నుంచి తెస్తాం అని చెప్తారు. లేనిదానికి ఆధారం రాదు కదా. అందుకని మా పురావస్తు శాఖ, భారతదేశ పురావస్తు శాఖ కూడా ఏదైనా ఆధారాలు ఇవ్వచ్చు కదా అని గనక మీరు అడిగితే, మా దగ్గర అయోధ్య ఉంది, మా దగ్గర ద్వారక ఉంది, మా దగ్గర దాన్ని ఏమంటారు, ఏవేవో కొత్త కొత్త పేర్లన్నీ చెప్తారు, పాతవే పేర్లు చెప్తారు. మా రాజు అయినటువంటి, లేదా మా దేవుడు అయినటువంటి రాముడు ఇక్కడికి దాన్ని ఏమంటారు, భద్రాచలం వచ్చాడు. ఏమన్నారు? భద్రాచలం వచ్చారు. ఇక్కడ నుంచి శ్రీలంకకు ఒక కోతి ఎగిరిపోయింది, కానీ మా రాముడు మాత్రం అక్కడ వంతెన కట్టాల్సి వచ్చింది. ఇలాంటివి చెప్తారు. సో వీటిని మనం కొంచెం పరీక్షించాలి. ప్రశ్నలో ఉన్న 2 భాగాల్లో మొదటి భాగం ఏమిటి అని అంటే, వీరి దగ్గర క్లెయిమ్స్, స్లోగన్స్ ఉన్నాయి, కానీ ఆధారం, సాలిడ్ ఎవిడెన్స్ లేదు. సంస్కృత భాషకు 3 లేక 4వ శతాబ్దం, క్రీస్తు శకం 3 లేక 4వ శతాబ్దముకు ముందు దేవనాగరి లిపిని ఉపయోగించి సంస్కృతంలో ఏ ఆధారం మనకు లేదు. ధమ్మ లిపి ఉంది, తమిళ లిపి ఉంది, గ్రీకుల లిపి ఉంది, అరమాయిక్ లిపి కూడా ఉంది భారతదేశంలో అటువైపు గిల్గిట్ మొదలుకొని, సింధు ప్రాంతం మొదలుకొని, పంజాబ్ ప్రాంతం మొదలుకొని, దాదాపు రాజస్థాన్ దాని క్రింది భాగాల వరకు ఇప్పటి మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ అరమాయిక్ భాష కూడా దొరికింది. ధమ్మలిపి అని అంటే ఇక్కడ ప్రాకృతి అని పిలిచారు కదా, అలాంటి ధమ్మలిపిని ఉపయోగించి బుద్ధిజం చెప్పినటువంటి మాటలకు కూడా అశోకుడు చెక్కించినటువంటి శిలాశాసనాల రూపంలో మనకు ఆధారం ఉంది. కానీ ఎక్కడ ఒక్కటి కూడా సంస్కృత భాషలో 3 AD లేకపోతే 4 AD, క్రీస్తు శకం 3 లేకపోతే 4కు ముందు ఏది లేదు. దాని అర్థం ఏమిటి అని అంటే, క్రీస్తు శకమే ఈ పుస్తకాల యొక్క ఆవిర్భావం మొదలైంది.
లక్షల కోట్ల క్రితం మేము రామాయణం రాసుకున్నాం అనంటే అందులో యవనులు ఎక్కడి నుంచి వచ్చారు? యవనులు అనంటే గ్రీకులు అని అర్థం. భారతదేశానికి గ్రీకులు ఎప్పుడు వచ్చారు? ఎవరని చెప్పండి. భారతదేశానికి గ్రీకులు ఎప్పుడు వచ్చారు? అలెగ్జాండర్ వచ్చినప్పుడు వచ్చారు. అలెగ్జాండర్ ఎప్పుడు వచ్చాడు? 3వ శతాబ్దం 300 BC, క్రీస్తుకు పూర్వం 300లో వచ్చాడు. అంతకు ముందు పుస్తకాలు రాసుకుంటే వాళ్ళ గురించి ఎలా రాసుకుంటారు? రాసుకోలేరు. ఆయన వచ్చిన తర్వాతే రాయాలి వారి గురించి. అక్కడున్న వాళ్ళు యవనులే అని మీకు ఎలా తెలుసు అంటే వాళ్ళే చెప్పారు. గోధుమ రంగు వర్ణం, సువర్ణమైనటువంటి శరీరం, పొడుగ్గా ఉంటారు, ఛాతి వెడల్పుగా ఉంటుంది, వారు ఫలానా దేశం నుంచి ఇక్కడికి వచ్చారు, సింధు ప్రాంతంలోనికి వచ్చారు అని వారే చాలా స్పష్టంగా చెప్తున్నారు. అలాగే మనకు సైంటిఫిక్ ఎవిడెన్సెస్ ఏ యుగాలతో మనం కొలుస్తాం? రాతి యుగం, లోహ యుగం. మీకు తెలుసుగా ఇదంతా కూడా. ఇవి దిస్ ఈజ్ ఏ క్లాసు? 6th క్లాస్ సోషల్. ఇది ఎక్కువ చదవక్కర్లేదు. 6వ తరగతి 7వ తరగతి సోషల్లో చెప్తారు ఇవి ఏ కాలం ఎప్పటిది అని. రాతి యుగంలో రథాలు ఉండవు. మెటల్ వచ్చిన తర్వాతే రథాలు అనేది పాసిబుల్ అవుతుంది. మరి రామాయణంలో రథాలు వచ్చాయి, చీరలు ఉన్నాయి. చీరలు ఎప్పుడు నేసారు? మన భారతదేశంలోనికి సిల్క్ ఎప్పుడు వచ్చింది? చైనా నుంచి వచ్చిందేగా సిల్క్. హియాన్ సాంగ్కు ముందు ఇక్కడ సిల్క్ లేదుగా. అగస్త్యన్కు ముందు ఇక్కడ సిల్క్, మెగస్తనీస్కు ముందు ఇక్కడ సిల్క్ లేదుగా. ఎక్కడి నుంచి వచ్చింది? సిల్క్ రూట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది? మన చైనా నుంచి భారతదేశం గుండా ఎక్కడికి? తుర్క్మెనిస్తాన్ దాటి తుర్కీ వరకు వెళ్తుంది. ఈ చీరలు నెయ్యాలి అంటే ఈ చీరలకు ఇచ్చినటువంటి సిల్క్ ఏ సమయానికి వచ్చి ఉండాలి? లక్షల సమయాల క్రితం కాదు. మహా అయితే క్రీస్తు పూర్వం 3 లేకపోతే క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం. కాబట్టి ఈ పుస్తకాలకు ఆధారం లేదు, వారి సంస్కృతికి ఆధారం లేదు. సంస్కృతికి క్రీస్తుకు పూర్వం భారతదేశంలో ఉన్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లేకపోతే మొహెంజోదారో హడప్పా నాగరికతగా పిలువబడిన సింధు నాగరికత ప్రాంతానికి ఆధారం ఉంది. ఆ సింధు నాగరికత ప్రాంతంలో లిపి లేదు. భాష తమిళ నాగ భాష, తమిళ నాగ భాష, దానికి ఆధారం ఉంది. అదే లిపికు అదే సంస్కృతికి ఉన్నటువంటి ఆనవాలు మధ్య మరియు దక్షిణ భారతదేశంలో వేరు సంస్కృత రూపంలో తవ్వకాల్లో బయటపడ్డాయి. అక్కడ కూడా వీరు చెప్తున్నటువంటి సనాతన ధర్మంలో ఉండే ఒక్క దేవుడు కానీ, ఒక్క దేవత కానీ, ఒక్క పుస్తకం కానీ, ఒక్క దాఖలా కానీ ఏది బయటపడలేదు. ఏం బయటపడింది అని అంటే వారు బయట నుంచి వచ్చినటువంటి వారి ఋగ్వేదంలోనే రాసుకున్నారు. 10వ మండలంలో ఏమని రాసుకున్నారంటే, ఇంద్ర, మేమిప్పుడు సింధు నదిని దాటి ఈ భూభాగంలో ప్రవేశిస్తున్నాం. ఈ భూభాగం పచ్చగా కనిపిస్తుంది. ఈ భూభాగంలోకి గుర్రములను తీసుకొస్తున్నాం. అంతకుముందు మనకు గుర్రాలు లేవు, అశ్వములు ఉన్నాయి ఇక్కడ, అంటే ఏనుగులు. గుర్రములను తీసుకెళ్తున్నాం. మా గుర్రముల మీదకి వచ్చి, ఓ ఇంద్ర, నువ్వు వారి సంపదను కొల్లగొట్టి మాకు ఇవ్వు. వీరి పనలు పెద్దగా ఉంటాయి, రింగురింగులు వెంట్రుకలు, నోళ్ళు బాకి నోళ్ళు, వీరు దాన్ని ఏమంటారు, పొట్టిగా ఉంటారు, ముక్కులు దిబ్బడగా ఉంటాయి వీళ్ళను రాక్షసులు, దాసులు, దస్యులు, మ్లేచ్చులు అని మేము పిలుస్తున్నాం అని వారు దాని శ్లోక రూపంలో రాసుకున్నారు. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఆర్యుల యొక్క రాక, వారు ఇక్కడ స్థిరపడటానికి వెనక్కి వెళితే మహా అయితే క్రీస్తుకు పూర్వం 12 నుంచి 1300 సంవత్సరాలు, అంతకు మించి లేదు. అప్పటికి ధర్మశాస్త్రం ఆల్రెడీ ఉనికిలో ఉంది. మీ చేతిలో ఉన్నటువంటి 66, ఒకసారి చూపిస్తారా, 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో మొదటి 5 గ్రంథాలు అనగా పంచకాండాలు, మోషే రాసినటువంటి పంచకాండాలు అప్పటికే పార్చ్మెంట్స్ రూపంలో తోళ్ళు మీద అందుబాటులో ఉంది. నాకెలా తెలుసు అని అంటే, క్రీస్తుకు పూర్వం మోషే 1300 నుంచి 1500 లోపువాడు. 13 నుంచి 1100 లోపలి వాడు. ఆ సమయంలోనే పిరమిడ్ల నిర్మాణం జరిగింది. ఆ సమయంలోనే లోహము ఉపయోగించటం మొదలుపెట్టారు. ఆ సమయంలోనే మెసొపొటేమియా ప్రాంతంలో ఉన్నటువంటి నాగరికత కాస్త ఇప్పుడు ఐగుప్తు నాగరికత వైపుకు వెళ్ళింది. ఐగుప్తు నాగరికత నుంచి సింధు నాగరికత వైపుకు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. ఆ సమయంలోనే ఓడల నిర్మాణం జరుగుతోంది.
ఆ సమయంలోనే రథాల నిర్మాణం జరుగుతుంది. ఎలా తెలుసు మనకు? ఎందుకంటే ఫరో రథాలు ఉపయోగించాడు. అక్కడ మెటల్ కనిపిస్తుంది. సో ఇవన్నీ కూడా పురావస్తు ఆధారాలు. బైబిల్ చెప్తున్నటువంటి ఐగుప్తు దేశం ఈరోజుకుందా? ఉంది. బైబిల్ చెప్తున్నటువంటి తూరు దేశం ఉందా? ఉంది. దమిష్క్ దేశం ఉందా? ఉంది. గాజా ఉందా? ఉంది. అష్షూరు దేశం ఉందా? ఉంది. కల్దీయులు ఉన్నారా? ఈ రోజుకు ఉంది. వారి కోటలు, వారి బీటలు, వారి ఇళ్ళు, వారి కట్టడాలు అన్నీ ఈ రోజుకు కూడా పురావస్తు రూపంలో క్రీస్తుకు పూర్వం 1300 సంవత్సరాల క్రితం నుంచి ఉన్న నగరాల ఉనికి, వాటి దాఖలాలు చాలా స్పష్టంగా ఇంటర్నేషనల్గా భారతదేశం చేసేటటువంటి పురావస్తు శాఖ మాత్రమే కాదు, మన వాళ్ళు చాలా మంచి పురావస్తు శాస్త్రజ్ఞులు ఉన్నారు. వారికి ధీటుగా ప్రపంచ యావత్తు ఉన్నటువంటి వారు తవ్వకాల్లో అనేకం ఈ రోజుకు కూడా బయటపడుతూనే ఉన్నాయి. మరి ఎందుకు మన దేశంలో బయటపడట్లేదు? ఎంత తవ్వినా కానీ ఒక్క కర్ణుడి పేరు బయటపడదు, ఒక్క రాముడి పేరు బయటపడదు, ఒక్క సీత పేరు బయటపడదు. ఎందుకని? ఎందుకు అంటే లేరు కాబట్టి. అలా సో న్యాచురల్గా ఏర్పడినటువంటి ఒక సముద్ర మధ్యలో ఉన్న భూభాగానికి కథ అల్లి ఇది మా రాముడు కట్టిన బ్రిడ్జి అని అంటే ఎవరైనా ఏదైనా చెప్పచ్చు. అలా కాదు. సో మన ధర్మశాస్త్రం క్రీస్తుకు పూర్వం 13 నుంచి 1100 సంవత్సరాల క్రితమే రాయబడి ఉన్నట్లు మనకు దాఖలాలు ఉంటే, వీరు చెప్తున్నటువంటి పుస్తకాలు క్రీస్తు శకం 3 లేకపోతే 4 శతాబ్దం తరువాతే వచ్చాయి. ఎందుకంటే అంతకుముందు సంస్కృత భాషకు లిపి లేదు.